Hello students, this is Geeta, CGL in Physiotherapy, KPMG UJC, Nalgonda. I am going to discuss paper 1, Medical and Surgical Conditions for Physiotherapy second year students. Today, I am going to discuss about incisions and anesthesia. Okay, now ఇన్సిషన్ అంటే ఒక కాట్ లేదా కాటు అని కూడా అంటారు. ఇది ఆపరేషన్స్ లేదా సర్జరీస్ శస్త్రచికిత్స చేయడానికి పెట్టడం అనేది జరుగుతుంది. డెఫినేషన్: ఇట్ ఈస్ అ కట్ యూజ్డ్ టు పర్ఫార్మ్ సర్జరీ. డిపెండింగ్ ఆన్ ద ఏరియా యూజ్డ్ వీ హ్యావ్ డిఫరెంట్ నేమ్స్. ఆ ఘాటు ఎక్కడ పెట్టినారు దాన్ని బట్టి వాటికి వివిధ రకాలు, ఏ ఆపరేషన్ చేస్తున్నారో దాన్ని బట్టి ఇన్సిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఈ కింద డయాగ్రామ్ లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సిషన్స్ కనిపిస్తున్నాయి. ఓకే, నేను ఆరోతో చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మాసెక్టమీ ఇన్సిషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సబ్ కాస్టల్ ఇన్సిషన్. ఇది ఏదైతే ఉందో లెఫ్ట్ సబ్ కాస్టల్ ఇన్సిషన్. తర్వాత పారామీడియన్ ఇన్సిషన్. నేను లైన్గా వెళ్తున్నాను, ఓకే, సో దట్ ఏం మిస్ కావద్దని మనము. నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ సబ్ కాస్టల్ ఇన్సిషన్. ఓకేనా, ఇది రైట్ సబ్ కాస్టల్ ఇన్సిషన్. ఈ మధ్యది వచ్చేసి మిడ్ లైన్ ఇన్సిషన్. ఓకేనా, ఇదేంటి మిడ్ లైన్ ఇన్సిషన్. ఇది వచ్చేసి అంబలైకస్ అంటే తెలుసు కదా, బొడ్డు. సో ఇది బొడ్డు పైన ఉంది కనుక అప్పర్ మిడ్ లైన్ ఇన్సిషన్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి లోవర్ మిడ్ లైన్ ఇన్సిషన్. బొడ్డు కింద ఉంది కనుక లోవర్ మిడ్ లైన్ ఇన్సిషన్. ఆబ్లిక్ లెఫ్ట్ ఇలియాక్ ఇన్సిషన్. ఆబ్లిక్ లెఫ్ట్ ఇలియాక్ ఇన్సిషన్. తర్వాత ఇది వచ్చేసి అపెండిసెక్టమీ ఇన్సిషన్. నెక్స్ట్ వచ్చేసి అపెండిసెక్టమీ ఇన్సిషన్. ఓకేనా, తర్వాత ఇది ఇంగువైనల్ ఇన్సిషన్. ఏంటిది? ఇంగువైనల్ ఇన్సిషన్. లాస్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్వర్స్ ఇన్సిషన్. ఇది వచ్చేసి ఏంటి? ట్రాన్స్వర్స్ ఇన్సిషన్. ఓకేనా, వీటికి పేర్లు ఎలా ఇచ్చినారు అంటే అవి ఏ ప్లేస్లో ఇస్తున్నారు దాన్ని బట్టి, లేదా ఏ అవయవాన్ని తీసివేస్తున్నారు దాన్ని బట్టి కూడా కొన్నిటికి పేర్లు ఇవ్వడం అనేది జరిగింది. ఇవి వివిధ రకాల ఇన్సిషన్స్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క ఇన్సిషన్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. అంటే ఆ ఇన్సిషన్ దేనికి ఉపయోగిస్తారు. ఓకే, నౌ ఫస్ట్ కమింగ్ టు మాసెక్టమీ ఇన్సిషన్ యూస్డ్ టు రిమూవ్ మామరీ గ్లాండ్. ఓకేనా, ఈ మాసెక్టమీ ఇన్సిషన్ ని దేనికి ఇస్తున్నారో బ్రెస్ట్ టిష్యూని తీసివేయడానికి ఇస్తున్నారు. సో బ్రెస్ట్ టిష్యూని తీసివేయాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది? ఇండికేషన్స్. ఓకేనా, ఈ మాసెక్టమీ అనేది ఎందుకు చేయాలి? ఎక్టమీ అంటే అర్థం ఏంటి అంటే ఏదైనా ఒక టిష్యూని తీసివేసినప్పుడు, ఒక ఆర్గన్ని తీసివేసినప్పుడు దాన్ని ఎక్టమీ అని అంటాం. ఎక్టమీ అంటే ఏంటి? తీసివేయడం. ఇక్కడ మాసెక్టమీ బ్రెస్ట్ టిష్యూని తీసివేస్తున్నాం. ఎందుకు తీసివేయాల్సిన అవసరం ఏంటి? ఇండికేషన్స్ అంటే ఏ సందర్భాల్లో మనం దాన్ని తీసివేస్తాం అంటే బ్రెస్ట్ క్యాన్సర్ లేదా బ్రెస్ట్లో ఫైబ్రాయిడ్స్ అంటే గడ్డలు ఉన్నప్పుడు, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు, అలాగే ఫైబ్రాయిడ్స్ వచ్చినప్పుడు దీన్ని తీసివేస్తారు. చూడండి, ఇది మాసెక్టమీ ఇన్సిషన్. నెక్స్ట్ ఇది లెఫ్ట్ సబ్ కాస్టల్ ఇన్సిషన్. ఓకేనా, సబ్ కాస్టల్ అంటే ఏంటి అర్థం? బిలో ద రిబ్స్ అంటే పక్కట ఎముకల కింద అని అర్థం. సబ్ కాస్టల్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ ద స్ప్లీన్ ని తీసివేయడానికి ఈ ఇన్సిషన్ ని ఉపయోగిస్తారు. స్ప్లీన్ ని తీసివేయడానికి గల కారణాలు ఏంటి అంటే, ఒకటి హాడ్కిన్స్ డిజీజ్. ఇక్కడ ఏమైతుంది అంటే క్యాన్సర్ ఆఫ్ పార్ట్ ఆఫ్
ఇమ్యూన్ సిస్టమ్. ఓకేనా, అది ఉన్నప్పుడు దాన్ని మనం హాట్కిన్స్ డిసీజ్ అంటాం. అట్లాంటి టైంలో స్ప్లీన్ని తీసివేయాల్సి ఉంటుంది. అలాగే స్ప్లీనోమెగాలీ. మెగాలీ అంటే ఏంటి? స్ప్లీన్ యొక్క సైజ్ పెరగడం. ఓకేనా, అలా ఉన్నప్పుడు స్ప్లీన్ని తీసివేస్తారు. సో ఏ ఇన్సిషన్ యూజ్ చేస్తారు స్ప్లీన్ని తీసివేయడానికి? లెఫ్ట్ సబ్ కాస్టల్ ఇన్సిషన్. ఓకేనా, మీ స్టాండర్డ్కి అంటే మీకు ఇంటర్మీడియట్ స్టాండర్డ్కి ఏ ఇన్సిషన్ ఎక్కడ ఉంటుంది? ఓకేనా, ఆ ఇన్సిషన్లో ఏ ఆర్గన్ని తీసివేస్తారు? ఓకే, ఒక 2 ఇండికేషన్స్ తెలిస్తే చాలు. రైట్, నౌ నెక్స్ట్ పారామీడియన్ ఇన్సిషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి పారామీడియన్. అంటే ఏదైనా సరే పక్క వెంబడి ఉండేదాన్ని పారా అని అంటాం. ఓకేనా, మెయిన్ పార్ట్కి పక్కన ఉన్నదాన్ని పారా అంటాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, పారామీడియన్ ఇన్సిషన్ మిడ్ లైన్కి పక్కనే ఉంది కదా, అందుకని దాన్ని పారామీడియన్ ఇన్సిషన్ అని అన్నారు. దిస్ ఇన్సిషన్ ఈజ్ ప్యారలల్ టు మిడ్ లైన్ ఇన్సిషన్. ప్యారలల్ అంటే పక్క పక్క. ఇట్ ఈస్ 2 to 5 centimeters lateral to midline incision. మిడ్లైన్ ఇన్సిషన్ కి ఎంత దూరం ఉంటుంది? బయట వైపుకి 2 నుంచి 5 సెంటీమీటర్స్ మధ్యలో ఉంటుంది. కటింగ్ స్కిన్, సబ్క్యూటేనియస్ టిష్యూ అండ్ యాంటీరియర్ రెక్టస్ షీత్. ఓకేనా, ఏం చేస్తున్నారు? ఇన్సిషన్ లో స్కిన్ కట్ అవుతుంది, కట్ చేస్తారు, సబ్క్యూటేనియస్ టిష్యూని కట్ చేస్తారు, అలాగే యాంటీరియర్ రెక్టస్ షీత్. ఇండికేషన్స్. ఈ పారామీడియన్ ఇన్సిషన్ ని దేనికోసం వాడతారు? ఓకే, యూస్ టు విజువలైజ్ ద లాటరల్ విసరా లైక్ కిడ్నీ, స్ప్లీన్ అండ్ అడ్రినల్ గ్లాండ్స్. ఓకేనా, మన పక్క వైపు ఉన్న విసరాని అంటే లోపలున్న ఆర్గన్స్ ని చూడటానికి, విజువలైజ్ చేయడానికి, ఏదైనా లోపం ఉందో తెలుసుకోవడానికి ఈ ఇన్సిషన్ ని వాడతారు. సో ఏంటంటే అవి? కిడ్నీ, స్ప్లీన్, అలాగే అడ్రినల్ గ్లాండ్స్. తర్వాత రైట్ సబ్ కాస్టల్ ఇన్సిషన్. అంటే ఏదైతే రైట్ సైడ్ పక్కటెంకల్ కింద ఉంటుందో ఆ ఇన్సిషన్ ని రైట్ సబ్ కాస్టల్ ఇన్సిషన్ అని అంటారు. దీన్ని యూస్ టు రిమూవ్ గాల్ బ్లాడర్. ఓకేనా, గాల్ బ్లాడర్ ని తీసివేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. దాన్ని ఏమంటాం? కోలిసిస్టెక్టమీ అంటాం. ఓకేనా, ఇక చూడండి, ఎక్టమీ అంటే ఏంటి? తీసివేయడం. రైట్, సివైఎస్, ఇక్కడ వై మిస్ అయింది, రాసుకోండి. కోలిసిస్టెక్టమీ ఇండికేషన్స్: అబ్స్ట్రక్షన్, రక్త ప్రసరణ గనక ఓకే అడ్డు గనక వస్తున్నట్లయితే ఆ ఆర్గన్ కి, బ్లాకేజ్ ఇన్ ద కాలన్. ఓకేనా, కోలన్లో బ్లాక్ ఉన్నప్పుడు, అడ్డు కలిగిస్తున్నప్పుడు, క్యాన్సర్ ఉన్నప్పుడు, ఓకేనా, లేదా గాల్ బ్లాడర్ కి ఇంజురీ అయినప్పుడు మనం కోలిసిస్టెక్టమీ అనేది చేస్తాం. నెక్స్ట్ అప్పర్ మిడ్ లైన్ ఇన్సిషన్. తెలుసు కదా, అప్పర్ మిడ్ లైన్ అంబలైకస్ పైన ఉన్నదాన్ని అప్పర్ మిడ్ లైన్ ఇన్సిషన్ అంటాం. కరెక్ట్ సెంటర్ లో ఉంటుంది, అందుకని దాన్ని అప్పర్ మిడ్ లైన్ ఇన్సిషన్ అని అంటాం. This incision is made in the center of the chest vertically. ఎలా ఇస్తున్నారు? నిలువుగా ఇస్తున్నారు. ఈ ఇన్సిషన్ ని నిలువుగా ఇస్తారు, చెస్ట్ సెంటర్ లో ఇస్తారు అని చెప్తున్నారు. స్టర్నమ్ బోన్ ఇస్ కట్ ఓపెన్ హియర్. ఇక్కడ ఏం చేస్తున్నారు? మన ఉరపంజరంలో ఉన్న సెంట్రల్ బోన్ స్టర్నమ్ ని కట్ చేసి ఓపెన్ చేస్తున్నారు. సో ఈ ఇన్సిషన్ ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే, ఫర్ డూయింగ్ సర్జరీస్ ఆన్ లంగ్స్ అండ్ హార్ట్. గుండె పైన మరియు ఊపిరితిత్తుల పైన శస్త్రచికిత్స చేయాలి అనుకున్నప్పుడు ఈ ఇన్సిషన్ ని వాడటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ లోవర్ మిడ్ లైన్ ఇన్సిషన్. నెక్స్ట్ వచ్చేసి లోవర్ మిడ్ లైన్ ఇన్సిషన్. దిస్ ఇన్సిషన్ ఈజ్ మేడ్ వర్టికల్లీ బిలో ద అంబలైకస్. ఓకేనా, చూడండి, లోవర్ మిడ్ లైన్ ఇన్సిషన్ అంబలైకస్ కింద స్ట్రైట్ గా వర్టికల్ గా ఇచ్చేదాన్ని లోవర్ మిడ్ లైన్ ఇన్సిషన్ అని అంటాం. దీన్ని ఎందుకు ఇస్తున్నారు అంటే, ఎందుకు ఉపయోగిస్తారు ఇది అంటే, ప్రాస్టెక్టమీ అంటే మేల్స్ లో, ఓకే, పురుషులలో ప్రాస్టేట్ గ్రంథిని తీసివేయాలనుకున్నప్పుడు, ఎక్టమీ అంటే తీసివేయడం,
ప్రాస్టేట్ గ్రంథిని తీసివేయాలనుకున్నప్పుడు ఈ ఇన్సిషన్ ని వాడతారు. అలాగే హిస్టెక్టమీ అంటే ఫీమేల్స్ లో యూటరస్ ని తీసివేయాలి అనుకున్నప్పుడు దాన్ని వాడతారు. ఎక్టమీ చూడండి. ఓకే, ఆబ్లిక్ లెఫ్ట్ ఈలియాక్ ఇన్సిషన్. ఓకేనా, ఆబ్లిక్ అంటే ఏంటి, అటు స్ట్రైట్ కాకుండా అటు అడ్డం కాకుండా మధ్యలో ఉన్నదాన్ని ఆబ్లిక్ అంట. ఓకేనా, వాలినట్టు. ఆబ్లిక్ లెఫ్ట్ ఈలియాక్ ఇన్సిషన్, ఇది ఈలియాక్ రీజన్ లో ఉంటుంది కనుక ఆ పేరు. దిస్ ఇన్సిషన్ ఈజ్ మేడ్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆబ్లిక్లీ. ఓకేనా, ఇండికేషన్ వచ్చేసి కోలోస్టమీ. ఇండికేషన్ వచ్చేసి ఏంటి, కోలోస్టమీ. ఆబ్లిక్ లెఫ్ట్ ఈలియాక్ ఇన్సిషన్ చూడండి, స్ట్రైట్ గా లేదు, అడ్డం కాలేదు, వాలిపోయినట్టుంది. ఆబ్లిక్ లెఫ్ట్ ఈలియాక్ ఇన్సిషన్. ఓకేనా, ఎందుకు వాడుతున్నారు ఇది, కోలోస్టమీ. అంటే మన లార్జ్ ఇంటెస్టైన్ ని అబ్డోమిన్ లో ఒక ఓపెనింగ్ పెట్టి ఒక ఎండ్ని బయటికి తీయడాన్ని కోలోస్టమీని అంటారు. ఓకే, ఆస్టమీ అంటే ఏంటి, ఒక ఓపెనింగ్, ఒక స్టోమా అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి అపెండిసెక్టమీ ఇన్సిషన్, ఆల్సో కాల్డ్ యాజ్ McBurney's ఇన్సిషన్, గ్రిడ్ ఐన్ ఇన్సిషన్, లాన్స్ ఇన్సిషన్. ఈ మూడు కూడా అపెండిసెక్టమీ ఇన్సిషన్ కి వేరే పేర్లు. దేనికోసం యూజ్ చేస్తారు ఇది, యూజ్డ్ ఫర్ సర్జికల్ ఇన్సిషన్ ఆఫ్ అపెండిక్స్ ఆన్ రైట్ ఈలియాక్ ఫోసా. ఎక్కడ ఉంది ఈ ఇన్సిషన్, రైట్ ఈలియాక్ ఫోసా దగ్గర ఉంది. ఓకేనా, దేనికోసం యూజ్ చేస్తున్నారు, అపెండిక్స్ ని తీసివేయడానికి యూజ్ చేస్తున్నారు. ఇండికేషన్ ఏంటి, అక్యూట్ అపెండిసైటిస్ అంటే అపెండిక్స్ కి కనుక ఇన్ఫ్లమేషన్ జరిగితే, క్రానిక్ అపెండిసైటిస్ అంటే దీర్ఘకాలం నుండి అపెండిక్సైటిస్ ఇన్ఫ్లమేషన్ ఉంటే, కార్సినోమా అంటే అపెండిక్స్ కి కనుక క్యాన్సర్ ఉన్నట్లయితే, మ్యూకోసీల్ అంటే ఒకవేళ అపెండిక్స్ కనుక మ్యూకస్తో నిండి అది పెద్దగా అయితే, లేదా అపెండిక్స్ దగ్గర ఉన్న టిష్యూ యొక్క డెత్ అయితే అది గ్యాంగ్రీన్. ఓకేనా, ఇదేంటి, ఈ డెత్ దేని వల్ల జరగచ్చు, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అన్న అయిండొచ్చు, లేదా డెత్ దేని వల్ల అవుతుండొచ్చు, బికాస్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్న అయిండొచ్చు. తెలుసు కదా, అపెండిక్స్ రైట్ సైడ్ ఉంటుంది. ఇది అపెండిసెక్టమీ ఇన్సిషన్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏం ఇన్సిషన్ ఇది మనకి, ఇంగ్వైనల్ ఇన్సిషన్. ఇది ఇంగ్వైనల్ ఇన్సిషన్. ఓకే, ఇంగ్వైనల్ ఇన్సిషన్ అంటే గజ్జలలో ఉన్న ఇన్సిషన్ ని ఇంగ్వైనల్ ఇన్సిషన్ అని అంటారు. ఓకే, యూజ్డ్ ఫర్ రిపేర్ ఆఫ్ హెర్నియా. యూజ్డ్ ఫర్ రిపేర్ ఆఫ్ హెర్నియా. ఇక్కడ ఏమైతుంది అంటే లోపల ఉన్న మన స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, అబ్డామిన్ లో లోవర్ పార్ట్ లో ఉన్న స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి రావడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఎందుకంటే అక్కడ మసిల్స్ వీక్ అవడం వల్ల. ఓకేనా, అక్కడ మసిల్స్ వీక్ అవడం వల్ల. ఓకేనా, ఇక్కడ ఇన్వెస్టిగేషన్స్ కాదు, ఇండికేషన్స్ అని రాసుకోండి. బల్జ్ ఆన్ కఫ్. ఓకేనా, ఇక్కడ బల్జ్ ఆన్ కఫ్ అంటే దగ్గినప్పుడు మన గజ్జలలో ఏమవుతుంది, ఉబ్బినట్టు అవుతుంది. ఎందుకు, లోపల ఉన్న స్ట్రక్చర్స్ అది అక్కడ వీక్ ఉన్న మసిల్ నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి కనుక. ఓకే, నెక్స్ట్ వన్, పెయిన్ ఇన్ ద ఇంగ్వైనల్ రీజియన్. పెయిన్ ఇన్ ద ఇంగ్వైనల్ ఏరియా. ఓకేనా, అంతేకాకుండా హెర్నియోగ్రఫీ. ఈ హెర్నియాని కనుక రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు కూడా మనం ఇంగ్వైనల్ ఇన్సిషన్ ని వాడతాం. నెక్స్ట్ ఇన్సిషన్ వచ్చేసి ట్రాన్స్వర్స్ ఇన్సిషన్. అంటే ఏదైతే అడ్డంగా ఉంటుందో దాన్ని ట్రాన్స్వర్స్ ఇన్సిషన్ అంటారు. విచ్ ఈస్ హారిజాంటల్ టు ద గ్రౌండ్ అండ్ దిస్ ఇన్సిషన్ ఈస్ గివెన్ బిలో ద అంబలైకస్.
ఓకేనా, బొడ్డు కింద హారిజాంటల్ గా ఈ ఇన్సిషన్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తే చూడండి, ఇది. ఓకేనా, దీన్ని ట్రాన్స్వర్స్ ఇన్సిషన్ అంటారు. దేని కొరకు ఉపయోగిస్తున్నాం మనం ఈ ట్రాన్స్వర్స్ ఇన్సిషన్ ని? సిజేరియన్ సెక్షన్ కోసం. అంటే ఎప్పుడైతే నార్మల్ డెలివరీ పాసిబుల్ కాదో, సర్జరీ చేసి బేబీని బయటకు తీయాల్సి ఉంటుందో అప్పుడు దాన్ని సిజేరియన్ సెక్షన్ అని అంటాం. ఆ టైంలో ఈ ట్రాన్స్వర్స్ ఇన్సిషన్ ని యూజ్ చేస్తారు. అంతేకాకుండా యుటరస్ పైన ఎలాంటి ఆపరేషన్ చేయాలనుకున్నా కానీ మనం ఈ ట్రాన్స్వర్స్ ఇన్సిషన్ ని యూజ్ చేస్తారు. రైట్, మళ్ళీ ఒక్కసారి ఇన్సిషన్స్ పేరు చెప్తాను చూడండి. మాసెక్టమీ ఇన్సిషన్. ఓకే, మాసెక్టమీ ఇన్సిషన్. ఓకే, లెఫ్ట్ సబ్కాస్టల్ ఇన్సిషన్. రైట్, పారామీడియన్ ఇన్సిషన్. రైట్ సబ్కాస్టల్ ఇన్సిషన్. అప్పర్ మిడ్ లైన్ ఇన్సిషన్. లోవర్ మిడ్ లైన్ ఇన్సిషన్. oblique left iliac incision, appendicectomy incision, inguinal incision and transverse incision. మీకు పేర్లు మాత్రం తెలిస్తే చాలు. అలాగే ఏ ఇన్సిషన్ దేనికి ఉపయోగిస్తారు, అంటే ఏ ఆర్గన్ ని తీసివేయడానికి ఉపయోగిస్తారో తెలిస్తే సరిపోతుంది. ఓకేనా, మీ అందరికీ కూడా ఈ డయాగ్రామ్ చాలా పర్ఫెక్ట్ గా వచ్చి ఉండాలి. రైట్, ఏ ఇన్సిషన్ ఎక్కడ అని తెలియడానికి. మీకు ఎగ్జామ్ లో ఏమొస్తుంది, ఇన్సిషన్ పేరు అడుగుతారు. ఓకే, ఒక ఇన్సిషన్ పేరు చెప్పి దాని ఇండికేషన్స్ ఏంటి, ఓకేనా, అంటే అది ఏ అవయవాన్ని తీయడానికి ఉపయోగపడుతుంది లేదా అది దేని కొరకు ఉపయోగిస్తారు ఆ ఇన్సిషన్ అనేది అడగడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా ఇన్సిషన్స్ ఎలా ఉంటాయి, వాటి ఇండికేషన్స్ ఏంటి. కామన్ కాంప్లికేషన్స్ ఆఫ్ ఆల్ సర్జరీస్. నెక్స్ట్ ఏంటి అంటే, ఒక సర్జరీ జరిగినప్పుడు ఎలాంటి, ఒక ఇన్సిషన్ వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్, ఓకేనా, అపాయాలు ఉంటాయి. పెయిన్, నొప్పి ఉంటుంది. హెమరేజ్ అంటే అక్కడ బ్లీడింగ్ జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ఫెక్షన్, ఆ ఇన్సిషన్ సైట్ దగ్గర ఇన్ఫెక్షన్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. స్కార్ అడేషన్స్ అంటే అక్కడ కుట్లు కింద చర్మానికి గట్టిగా అతుక్కోవడం అనేది జరగవచ్చు. యాప్సిస్ అంటే పుండు కావచ్చు. నమ్నెస్ అంటే అక్కడ స్పర్శ లేకుండా పోవడం. టెండర్నెస్ అంటే ముట్టుకున్నప్పుడు నొప్పి ఉండటం. ఓకేనా, ఎక్కడైతే ఇన్సిషన్ ఉంటుందో ఆ ప్లేస్ లో కనుక మనం టచ్ చేసినట్లయితే పేషెంట్ కి నొప్పి అనిపించడం ఒత్తినప్పుడు. అలాగే పూర్ పాస్చర్. ఎందుకు అంటే ఎక్కడైతే ఇన్సిషన్ ఉంటుందో, ఇప్పుడు నిటారుగా, ఇప్పుడు చెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్ ఆపరేషన్ అయింది అనుకో, పేషెంట్ ఏం చేస్తాడు, ఎంతసేపు ముందుకు వంగిపోయి నుంచుంటాడు. ఎందుకంటే నిటారుగా నుంచుంటే ఎక్కడ ఆ కుట్లు ఇచ్చుకోపోతాయో అన్న భయంతో పేషెంట్ ఎప్పుడు ముందుకు వంగి నుంచుంటాడు. అలా పేషెంట్ యొక్క పాస్చర్ లో తేడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ ఏదైనా ఇన్సిషన్ ఉందనుకోండి, ఎప్పుడు రైట్ సైడే వంగి ఉంటాడు. లెఫ్ట్ సైడ్ ఇన్సిషన్ అనుకోండి, లెఫ్ట్ సైడే వంగి ఉంటాడు. అందుకని చెప్పేసి పేషెంట్ పాస్చర్ గురించి ముందే చెప్పాలి. ఈ ఆపరేషన్ తర్వాత ఈ స్థితిని మీరు ఎన్నుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు, ఇప్పుడు ఈ విధంగా నుంచోవాలి అని చెప్పి ముందే మనం చెప్పాలి. ఇన్సిషనల్ హర్నియా. కొన్నిసార్లు ఏమవుతుందంటే లోపల ఉన్న కంటెంట్ ఏమవుతుంది, ఇక్కడ యూజ్ చేసిన ఇన్సిషన్ అంటే ఘాటు దగ్గర నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది. దాన్ని ఇన్సిషనల్ హర్నియా అని అంటారు. థ్రాంబో ఎంబోలిజం అంటే రక్తం గడ్డ కట్టడం. గడ్డ కట్టి ఒకే ప్లేస్ దగ్గర ఉన్నట్టయితే దాన్ని థ్రాంబస్ అంటాము. అలా కాకుండా ఆ రక్తం గడ్డ నుంచి ఒక చిన్న పార్ట్ సపరేట్ అయి బ్లడ్ వెజిల్స్ లో తిరుగుతున్నట్లయితే దాన్ని ఎంబోలిజం అంటాం. ఇది కూడా చూస్తాం. చెస్ట్ కాంప్లికేషన్స్, dryness of secretions, retained secretions, decreased chest movements, okay, limb complications వచ్చి లింబెడిమా, డీప్ వెయిన్ థ్రాంబోసిస్. ఇంకోటి అంతేకాకుండా లింబ్ కాంప్లికేషన్స్ లో కాళ్ళ దగ్గర కాళ్ళు వాపులు రావడం, అలాగే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే డీప్ వెయిన్స్ లో థ్రాంబస్ ఫామ్ అవ్వడం అనేది చూస్తాం. ఓకే, the surrounding structures, nerves, blood vessels supplying the organ can be severed. ఏంటంటే ఎప్పుడైనా సరే ఇన్సిషన్ ఇచ్చినప్పుడు, ఏదైనా ఆపరేషన్ చేస్తున్నప్పుడు డాక్టర్ కావాలని ఆ పక్కడున్న స్ట్రక్చర్స్ ని కట్ చేయడం కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూటరస్ కి ఆపరేషన్ చేస్తుంటే బ్లాడర్ కట్ అవ్వడం, ఓకేనా, అంతే తప్పిస్తే దానికి సప్లై చేస్తున్న బ్లడ్ వెసిల్స్ ని కట్ చేయాలి అని కానీ, నర్వ్స్ ని కట్ చేయాలని కానీ ఎప్పుడు అనుకోడు. అక్కడ సమ్ టైమ్స్ పాసిబిలిటీస్, ఓకేనా, అవి కూడా
కట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇదన్నీ కూడా ఇన్సిషన్స్ గురించి. నౌ అనెస్థీసియా. అనెస్థీసియా అంటే ఏంటి? మత్తు ఇవ్వడం. దేనికి? ఏదైనా సరే ఒక సర్జరీని చేయాలి అనుకున్నప్పుడు మత్తు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు మత్తు ఇవ్వాల్సి వస్తుంది అంటే పేషెంట్ కి సెన్సేషన్ లేకుండా చేయడానికి, తెలియకుండా ఉండడానికి అని చెప్పేసి, నొప్పి తెలియకుండా ఉండడానికి అని చెప్పి. ఓకేనా? అలా. ఓకే, స్పృహ అనేది కోల్పోవడానికి అనెస్థీసియా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నిర్వచనం: ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ కంట్రోల్డ్ టెంపరరీ లాస్ ఆఫ్ సెన్సేషన్ ఆర్ అవేర్నెస్ దట్ ఈస్ ఇండ్యూస్డ్ ఫర్ మెడికల్ పర్పస్. ఏమంటున్నాడు ఇక్కడ? పేషెంట్ తన స్పర్శ కోల్పోవడానికి టెంపరరీగా కొంత సమయం వరకు, ఓకేనా, తన అవేర్నెస్ కోల్పోవడానికి అంటే మేల్కో ఉండకుండా చూడడానికి, మెడికల్ పర్పస్ కోసం, వేరే దేనికోసమో కాదు, ఒక సర్జరీ చేయడానికి ఒక కంట్రోల్ స్టేట్ లో ఉన్నదాన్ని అనెస్థీసియా అని అంటారు. సో ఇట్ ఇంక్లూడ్స్ సమ్ ఆర్ ఆల్ ఆఫ్ అనెల్జీసియా, అంటే ఇక్కడ పూర్తిగా నొప్పి తెలియకుండానైనా చేస్తుంది. పెరాలిసిస్ అంటే కదలకుండా చచ్చుబడిపోయేటట్టు చూస్తుంది. అమ్నీసియా అంటే మెమరీ లాస్. ఇంకోటి అన్కాన్షియస్నెస్ అంటే స్పృహ కోల్పోయేటట్టు ఉంటుంది. ఇట్ ఆల్టర్స్ ద హీమోస్టాసిస్ ఆఫ్ ద బాడీ, స్పెషలీ ఆన్ కార్డియోవాస్కులర్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తుంది? బాడీ యొక్క హీమోస్టాసిస్ ని, సమతుల్యతని డిస్టర్బ్ చేస్తుంది అంటున్నాడు. ఓకేనా? అంటే బ్లడ్ సప్లైని ఆపుతుంది. స్పెషల్లీ ఎక్కడ? కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే గుండె మరియు రక్తనాళాల యొక్క వ్యవస్థ పైన, రెస్పిరేటరీ సిస్టమ్ పైన మరియు సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఏ పేషెంట్ అండర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ అనెస్థెటిక్ డ్రగ్స్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ బీయింగ్ అనెస్థెటైజ్డ్. ఎవరికైతే ఈ అనెస్థెటిక్ డ్రగ్స్ ఇస్తారో ఆ పేషెంట్ ని ఏమంటారు? ఏం చేశారంటారు? అనెస్థెటైజ్డ్ అంటే మత్తిచ్చారు అని చెప్పేసి చెప్తారు. సో టైప్స్ ఆఫ్ అనెస్థీసియా. అనెస్థీసియా యొక్క రకాలు: జనరల్ అనెస్థీసియా, లోకల్ అనెస్థీసియా, స్పైనల్ అనెస్థీసియా, రీజనల్ అనెస్థీసియా. ఈ 4 కూడా వివిధ రకాల అనెస్థీసియాస్. నా కమింగ్ టు జనరల్ అనెస్థీసియా. జనరల్ అంటే అర్థమైపోయింది కదా, ఓవరాల్ గా అని అర్థం. దిస్ ఇస్ జనరల్లీ గివెన్ ఫర్ మేజర్ ఆపరేషన్స్ అండ్ ఇన్ కేసెస్ వేర్ unconsciousness is required. Here the anesthetic agents are given either through inhalation or intravenously. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? ఈ జనరల్ అనెస్థీసియాని మేజర్ ఆపరేషన్స్ చేయడానికి, అంటే పెద్ద ఆపరేషన్స్ చేయడానికి, చాలా టైం పట్టే ఆపరేషన్స్ చేయడానికి, కష్టమైన ఆపరేషన్స్ చేయడానికి జనరల్ అనెస్థీసియా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే పేషెంట్ పూర్తిగా తన స్పృహ కోల్పోవాలనుకుంటాడో అక్కడ జనరల్ అనెస్థీసియా ఇవ్వాలనుకుంటారు. హియర్ ద అనెస్థెటిక్ ఏజెంట్స్ ఆర్ గివెన్ ఐదర్ త్రూ ఇన్హలేషన్ ఆర్ ఇంట్రావీనస్లీ. ఇక్కడ మత్తు పదార్థాలు ఏ విధంగా ఇస్తారు? ఐదర్ త్రూ ఇన్హలేషన్ అంటే గాలి పీల్చుకోవడం ద్వారా ఆయన లోపలికి పంపొచ్చు, లేదా ఇంట్రావీనస్లీ అంటే ఐవి అంటే వెయిన్ లోపలికి ఇంజెక్ట్ చేసి అయినా జనరల్ అనెస్థీసియాని ఇవ్వడం జరుగుతుంది. ఇన్ ఓల్డెన్ డేస్ దే యూస్ టు అడ్మినిస్టర్ క్లోరోఫార్మ్ అండ్ ఈథర్. పురాతన కాలంలో క్లోరోఫార్మ్ ని, ఈథర్ ని వాడేవారు. నౌ అ న్యూ డ్రగ్ ఫినోథాల్ ఈజ్ యూస్డ్ విచ్ డజంట్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ నాసియా అండ్ వామిటింగ్. ఇప్పుడు ఒక కొత్త డ్రగ్ తీస్తున్నారు, అదే ఫినోథాల్. ఓకే, దీనికి ఇంతకు ముందు ఉన్న వాడుతున్న క్లోరోఫార్మ్, ఈథర్ కి తేడా ఏంటి అంటే వాటి వల్ల నాసియా అంటే వామిటింగ్ వచ్చినట్లు, వామిటింగ్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేది. కానీ ఈ డ్రగ్ వల్ల వీటి నాసియా, వామిటింగ్ అనేది లేకుండా ఉంది. సో అనెస్థీసియా ఇవ్వడం వల్ల కాంప్లికేషన్స్ ఏంటి? పెయిన్. ఓకేనా? ఎక్కడ పెయిన్? మన థ్రోట్ లో పెయిన్ ఉంటుంది, ఇంజెక్ట్ చేసిన సైట్ దగ్గర పెయిన్ ఉంటుంది. నాసియా అండ్ వామిటింగ్స్ అంటే వామిటింగ్ వచ్చినట్టు అనిపించడం, వామిటింగ్స్ రావడం, సోర్ థ్రోట్ అండ్ లారెంజల్ డ్యామేజ్. ఓకేనా? ఇక్కడ కొన్నిసార్లు ఎండోట్రేకియల్ ట్యూబ్ వేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు థ్రోట్, గొంతు నొప్పి, లారెంజల్ డ్యామేజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎలర్జిక్ రియాక్షన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కార్డియోవాస్కులర్ కొలాప్స్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది, అంటే గుండె సడన్ గా ఆగిపోయే పాసిబిలిటీ ఉంటుంది. రెస్పిరేటరీ డిప్రెషన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది, అంటే ఊపిరి సరిగ్గా తీసుకోకపోవడం,
గాలి సరిగ్గా ఆడకపోవడం అనేది జరగచ్చు. లింబెడిమా, కాళ్ళలో మనం వాపు చూస్తూ ఉంటాం. నెక్రోసిస్ అంటే డెత్ ఆఫ్ బాడీ టిష్యూ. ఎందుకు? బికాస్ ఆఫ్ డిక్రీస్ ఆర్ టూ లిటిల్ బ్లడ్ సప్లై. బ్లడ్ సప్లై చాలా తక్కువ మోతాదులో జరగడం వల్ల నెక్రోసిస్ అనేది చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి లోకల్ అనెస్థీసియా, యూజ్డ్ ఫర్ మైనర్ సర్జరీస్. చిన్న చిన్న ఆపరేషన్స్ కి దీన్ని మనం వాడతాము. ఇక్కడ మనం చెస్ట్ కాంప్లికేషన్స్ ని చాలా వరకు అరికట్టవచ్చు, అవాయిడ్ చేయొచ్చు. స్పైనల్ అనెస్థీసియా, హియర్ ద అనెస్థెటిక్ ఏజెంట్ ఈస్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద సబ్ ఎరకనోయిడ్ స్పేస్ ఎట్ కార్డా ఈక్వైనా, మోస్ట్లీ యూజ్డ్ ఇన్ పెల్విక్ అండ్ లెగ్ ఆపరేషన్స్. స్పైనల్ అనెస్థీసియాలో ఏం చేస్తారంటే కార్డా ఈక్వైనా దగ్గర సబ్ ఎరకనోయిడ్ స్పేస్ లోకి అనెస్థెటిక్ ఏజెంట్ ని ఇంజెక్షన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ స్పైనల్ అనెస్థీసియా ఎప్పుడు వాడతారంటే ఎప్పుడైతే పెల్విస్ అంటే సట్టులో ఆపరేషన్ చేయాలనుకుంటున్నారో, అలాగే కాళ్ళ ఆపరేషన్ చేయాలనుకుంటున్నారో అప్పుడు ఈ స్పైనల్ అనెస్థీసియాని ఎన్నుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ రీజనల్ అనెస్థీసియా అంటే ఒక రీజన్ కి మాత్రమే అనెస్థీసియా ఇవ్వాలి అనుకున్నప్పుడు. ఓకేనా, ఇది ఎక్కువగా లింబ్ సర్జరీస్ చేసినప్పుడు ఉపయోగిస్తారు. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ లింబ్ సర్జరీస్ అంటే కాళ్ళలో కానివ్వండి, చేతులలో కానీ సర్జరీ చేయాలి అనుకున్నప్పుడు రీజనల్ అనెస్థీసియాని ఎన్నుకుంటారు. ద అనెస్థెటిక్ ఏజెంట్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇన్ టు నర్వ్ ఫ్లెక్సెస్. ఇక్కడ అనెస్థెటిక్ ఏజెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తారు, నర్వ్ ఫ్లెక్సెస్ లోకి ఇస్తారు. అది సర్వైకల్ ఫ్లెక్సెస్ అయినా అయిండొచ్చు, అప్పర్ లింబ్ అయితే, లంబార్ ఫ్లెక్సెస్ లోవర్ లింబ్ అయితే. ఓకేనా, ఈ విధంగా వాళ్ళకి ఎక్కడైతే మత్తు కావాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి, కండిషన్ ని బట్టి, ఆపరేషన్ కి పట్టే టైంని బట్టి అనెస్థీసియాని ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకే, జనరల్ అనెస్థీసియా, లోకల్ అనెస్థీసియా, స్పైనల్ అనెస్థీసియా అండ్ రీజనల్ అనెస్థీసియా. ఓకే, నౌ కమింగ్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ మీకు ఇన్సిషన్స్ గురించి చూసినట్లయితే ఇన్సిషన్ అనగానేమి, కొన్ని ఇన్సిషన్ల పేర్లు రాయండి అనే ఒక క్వశ్చన్ రావచ్చు. అప్పుడు మీరు ఇన్సిషన్ డెఫినేషన్ ఇవ్వండి, ఏవైనా ఒక 4 ఇన్సిషన్ల పేర్లు రాయండి. లేదా వాట్ ఈస్ ట్రాన్స్వర్స్ ఇన్సిషన్, రైట్ ద ఇండికేషన్స్ ఆఫ్ ట్రాన్స్వర్స్ ఇన్సిషన్ అని క్వశ్చన్ రావచ్చు. అప్పుడు ట్రాన్స్వర్స్ ఇన్సిషన్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎక్కడిస్తారు, దాని ఇండికేషన్స్ ఏంటి రాయండి. ఓకే, మిడ్ లైన్ ఇన్సిషన్ అనగానేమి, దాని ఇండికేషన్స్ రాయండి అని రాయొచ్చు. ఓకేనా, అప్పుడు మిడ్ లైన్ ఇన్సిషన్ ప్లేస్ ఏంటి, దాన్ని ఎందుకు ఎన్నుకుంటారు, ఏ ఆపరేషన్ చేయడానికి ఎన్నుకుంటారు. ఓకే, అది రాయండి. సో మీకు ఇన్సిషన్లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. తర్వాత అనెస్థీసియాకి వచ్చేసరికి ఒక ఎస్సే క్వశ్చన్ ఉంటుంది, అనెస్థీసియా గురించి వివరించండి. ఓకేనా, అప్పుడు అనెస్థీసియా ఒక డెఫినేషన్ రాయండి, టైప్స్ ఆఫ్ అనెస్థీసియాని మెన్షన్ చేయండి. ఫస్ట్ ఈ టైప్స్, ఈ 4 రకాలు ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు రాయండి. ఓకే, అలాగే ఈ 4ని గురించి కూడా వివరంగా వివరించండి. ఓకే, మనకు జనరల్ అనెస్థీసియా ఇచ్చినప్పుడు చాలా వరకు కాంప్లికేషన్స్ ఉన్నాయి, దానివల్ల అపాయాలు ఉన్నాయి. అవి ఏంటో కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. ఏంటవి? పెయిన్, నాసియా అండ్ వామిటింగ్స్, sore throat, laryngeal damage, anaphylaxis అంటే allergic reactions, cardiovascular collapse, respiratory depression, lymphedema, necrosis. ఓకే, నెక్స్ట్ అలాగే లోకల్ అనెస్థీసియా గురించి రాయండి. లోకల్ అనెస్థీసియా మరియు జనరల్ అనెస్థీసియాకి మధ్య భేదం ఏంటి అంటే, జనరల్ అనెస్థీసియా మేజర్ సర్జరీస్ చేయాలనుకున్నప్పుడు ఉపయోగిస్తారు, లోకల్ అనెస్థీసియా మైనర్ సర్జరీస్ చేయాలనుకున్నప్పుడు. అంటే అలాగే లోకల్ అనెస్థీసియా ఇచ్చినప్పుడు మనం చెస్ట్ కాంప్లికేషన్స్ ని చాలా వరకు అరికట్టచ్చు. ఏంటవి చెస్ట్ కాంప్లికేషన్స్? డిక్రీజ్ ఎయిర్ ఎంట్రీ, డిక్రీజ్ చెస్ట్ ఎక్స్పాన్షన్, ఓకే, డ్రైయింగ్ ఆఫ్ సెక్రీషన్స్, ఇవన్నీ కూడా అరికట్టవచ్చు. ఓకే, స్పైనల్ అనెస్థీసియా గురించి రాయండి, ఎక్కడ ఇస్తారో రాయండి. ఓకేనా, దేనికి ఉపయోగిస్తారో రాయండి. రీజనల్ అనెస్థీసియా గురించి రాయండి. ఓకే, ఇన్సిషన్స్ లో నుంచి మీకు ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది, అనెస్థీసియాలో నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ.